శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పండిత శ్రీ పులుగుత్త రామారావు శర్మ పురోహితులు, శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసకులు. భవానీ జ్యోతిష పరిహార కార్యక్రమాల్లో ఈరోజు మనం స్థిరత్వం గురించి తెలుసుకుందాం. స్థిరత్వం అంటే ఒక చోట లేకుండా 10 చోట్ల తిరుగుతున్నాను, అస్తమాటు ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి, ఎలాగో తెలియట్లేదు, అలాగే ఒక చోట ఉండడానికి నిలకడగా ఉండలేకపోతున్నాను, ఒక చోట స్థిరంగా ఉండాలని మనసులో అనిపించినా కానీ స్థిరత్వం లేకుండా పోతుంది అన్నట్టయితే మీరు చేయించుకోవాల్సినటువంటి శాంతి బుధగ్రహానికి. బుధుడు బ్రాహ్మణ గ్రహం కాబట్టి బుధగ్రహ అనుగ్రహం ఉంటే తప్పకుండా ఈ యొక్క బుధగ్రహానికి కానీ శాంతి చేయించుకుంటే తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుంది. బుధగ్రహానికి సంబంధించినటువంటి జపం, తర్పణం, పూజా కార్యక్రమాలు, దానాలు ఉంటాయి. అవి చేసుకుని బుధగ్రహానికి సంబంధించినటువంటి యంత్రం ఉంటుంది. బుధగ్రహ యంత్రాన్ని మనం ఇంట్లో పెట్టుకుని ప్రార్థన చేయొచ్చు. బ్రాహ్మణ గ్రహం కాబట్టి తప్పలేదు. ఆ బుద్ధి యొక్క గ్రహాన్ని మనం ఇంట్లో కానీ పెట్టుకుని ఎదురుకుండా గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుని బుధగ్రహ అనుగ్రహం ఉంటే తప్పకుండా మనం స్థిరత్వం లభిస్తుంది. అందుకని బుధవారం రోజునాడు బుధుడికి కాస్త పెసలు దానం చేయడం, బుధగ్రహానికి ప్రదక్షిణాలు చేయడం, శివారాధన చేయడం, బుధ అనుగ్రహం గురించి అని చెప్పేసి బుధుడి యొక్క శాంతి చేయించుకోవడం. అందువల్ల ఈ బుధగ్రహ శాంతి స్థిరత్వం గురించి చేయించుకునేవారు కానీ ఉన్నట్టయితే మా యొక్క స్క్రీన్కి పైన కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే ఆ బుధ శాంతి ఎలా చేసుకోవాలి, బుధ అనుగ్రహం ఎలా పొందాలన్నది పూర్తి వివరాలు తెలియజేస్తాం. శ్రీమాత్రే నమః. శ్రీ